పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్నలు రమేష్ గారు, మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంపత్ అన్న, అలాగే ఉమక్క గారికి, కృష్ణన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మిత్రులు, కింద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే మా వాణిని బాణిని వినిపిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులకు, కుల బాంధవ్యులకు పేరు పేరున శనార్థులు తెలియజేస్తున్నాను. బీసీ యోజన సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా విషయాలు మన చరిత్ర గురించి చాలా పెద్దలు చెప్పడం జరిగింది. వాస్తవానికి చరిత్ర నిజంగా కూడా తెలియదు చాలా మందికి. కురుమోళ్ళు అంటే బండారు పెట్టుకుంటారు, గొంగడు వేసుకుంటారు అనడం తప్ప పూర్తి చరిత్ర అనేది తెలియదు. ఫస్ట్ సూటిగా ఒక ప్రశ్న, మన ఇంట్లో పిల్లలు ఒక ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత రిపోర్ట్ తీసుకొని మన ఇంటికి వస్తే మన మార్కులు తక్కువ వచ్చినాయి అన్న తర్వాత అన్నిట్లలో తక్కువ వచ్చినాయి. ఫస్ట్ ఏం చేస్తాం మనం? సబ్జెక్ట్ వైజ్ తీసుకొని ఇంగ్లీష్లో ఏం తక్కువ వచ్చినాయి, ఏం చేయాలి, మ్యాథమెటిక్స్లో ఎందుకు తక్కువ వచ్చినాయి, ఏం జాగ్రత్తలు వహించాలి, టీచర్తో మాట్లాడతాం, కోఆర్డినేటర్తో మాట్లాడతాం, ప్రిన్సిపల్తో మాట్లాడతాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ట్యూషన్ పెట్టాలని చెప్పి మాట్లాడతాం. ఇంట్లో మెసేజ్ ఉంటే నువ్వు జాగ్రత్తలు వహించు, ఆ ఫోన్లలో ముచ్చట్లు పక్కా పెట్టు, ఫస్ట్ పిల్లల గురించి జాగ్రత్తలు వహించు అని అంటాం. మన ఇంట్లో పిల్లల గురించి జాగ్రత్త తీసుకున్నప్పుడు కురుమలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనుకబడుతున్నప్పుడు మన కురుమల గురించి ఎందుకు అనాలిసిస్ చేయలేకపోతున్నాం అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయంగా నోటి వరకు తీసుకొచ్చినటువంటి సీటు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. తిరుపతిలో ఫేమస్ వెంకన్న ఎట్లనో వేమవారు అంటేనే ఉమ్మక్క. అలాంటి ఉమ్మక్కకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు. మన జాతి బిడ్డ ఆడపడుచుని కన్నీళ్ళు పెట్టుకునేటట్టు చేశారు ఈ రాజకీయ పార్టీలు. అదేవిధంగా ఏ పార్టీలు కుటుంబాలకు ఎన్ని టికెట్లు ఇచ్చినాయి, ఏ పార్టీలు ఎంపీ టికెట్లు ఇచ్చినాయి, కార్పొరేటర్ టికెట్లు ఇచ్చినాయి, ఏ పార్టీలు కుటుంబాలకు బడ్జెట్ కేటాయించినాయి, ఏ పార్టీలు విద్యాపరంగా సపోర్ట్ చేసినాయి అని మనం ఏనాడు ఆలోచన చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆలోచించే శక్తులే, ఆలోచించే వ్యక్తులే పార్టీలతో కుంభక్కై ఉంటే మరి మన గురించి అడగటోడవాడు, మాట్లాడేటోడవాడు, కొట్లాడేటోడవాడు, రోడ్డుకి రాస్తా రోగం వేసేటోడవాడు. అందుకే నా ఒక చిన్న సలహా, ఎవరి గురించి విమర్శలు లేవు, ఎవరి గురించి వ్యతిరేకత లేవు. కుటుంబాలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలన్నా, మన వాళ్ళకి విద్యాపరంగా అవకాశాలు రావాలన్నా, ఉద్యోగపరంగా అవకాశాలు రావాలన్నా, కార్పొరేషన్ రుణాలు రావాలన్నా మన గురించి కొట్లాడేటోడు పార్టీలకు అతీతంగా ఉండాలి. మన గురించి కొట్లాడేటోడు ఏ పార్టీ కండువా కప్పుకోకుండా ఈ గొంగడు మాత్రమే కప్పుకున్నాడు ఉండాలి. అప్పుడైతేనే వాని త్యాగం ఈ జాతి బిడ్డలను అసెంబ్లీలకి, పార్లమెంట్లకి, సీఎం కుర్చీలో కూడా కూర్చోబెట్టవచ్చు. పక్క రాష్ట్రం కర్ణాటక దాకా. త్యాగాలు లేనిది తరాలకు ఫలాలు ఇవ్వలేం. త్యాగాలు లేనిది ఎవరైతే ఉమ్మక్క లాంటి వాళ్ళు, మిగతా వ్యక్తులు లాంటి వాళ్ళందరికీ మన పార్టీలతో కొట్లాడలేం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు విజ్ఞప్తి, మా వాణిని బాణిని, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, మాకు రావాల్సినటువంటి ఫలాల గురించి మీరు ప్రభుత్వానికి తెలిసేటట్టు రాయాలని చెప్పి మీకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను అన్న. మీరు తప్పకుండా రాస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో
కురుమలంటే అభిమానించేటోళ్ళు లేకుండా ఏముండరు. కురుమలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయత ఉంటుంది. యువకులకు ముఖ్యంగా ఎవరైతే కురుమ యువకులు ఉన్నారో విమర్శలకు పోకుండా మనము ఏ విధంగా విద్యాపరంగా ముందుకు పోవాలి, రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకోవాలి. మనము వాని జెండా వీని జెండా మోచుడు, వాని పోస్టర్ వీని పోస్టర్ అక్కబెత్తుడు బంద్ చేయాలి. మనం కార్పొరేటర్లం కావాలి, ఎమ్మెల్యేలం కావాలి, ముఖ్యమంత్రులం కావాలి. అదేం పెద్ద ఆకాశం నుంచి ఊడిపడేటువంటి పదవి కాదు. కొట్లాడితే వస్తాయి, కొట్లాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని అన్నారు. మనకు ఆదర్శంగా ఉన్నటువంటి నాయకులు దొడ్డి కొండయ్య గారే ఉన్నారు, సాంబశివరామనే ఉన్నారు, పెద్ద పెద్ద చైతన్యాలు ఉన్నారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, దేశవ్యాప్తంగా కూడా ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ మన రక్తం అని చెప్పి తెలియక, మన రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డలని తెలియక మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవట్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ అయిపోయిన ఎలక్షన్స్ అని రిలాక్స్ అవ్వకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లా మేము ఆల్రెడీ బీసీ సంఘాల నుంచి కొట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని కులగణన చేయాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని. ఆ రిజర్వేషన్లో కూడా మన కుర్మ బిడ్డలు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, చైర్మన్లు కావాలి. మొన్ననే అన్న మల్లన్న గారు ఒక వీడియోలో సమగ్ర కుటుంబ సర్వేలో కుర్మలు 5 లక్షలు ఉన్నారని చెప్పారన్నారు. అన్నా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేసిన తిన్నారు మల్లన్న గారు, 5 లక్షలు కాదు, మా జనాభా పక్కన ఇంకో 0 పెట్టాలి, 50 లక్షలు ఉన్నారు. కుర్మలు 50 లక్షలు ఉన్నారు. ఎక్కడ అవకతవకలు జరుగుతుంది దాన్ని కూడా మేము తీస్తాం. ఆ కులగణన జరిగే లోపల గ్రామ స్థాయిలో మన లెక్కలు మనమే తీసుకుందాము. ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు ఏందనేది అందరికీ 10 నిమిషాలు ఫోన్కి పని చెప్తే లెక్కలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ లెక్కలు తీసుకుందాము. మన కోట ఏందో కొట్లాడదాము. ఇదే సెక్రటరీ ముందు మన ముగ్గు కళాకారులు విన్యాసాలు చేశారు కదా, ఇదే అసెంబ్లీ ముందు వాళ్ళ గురించి విన్యాసాలు చేశారు కదా, మా విన్యాసాలు చూసిరు కదా, మా కొట్లాట కూడా చూద్దురు, మా కొట్లాట కూడా చూద్దురు. బరి తెగించి కొట్లాడతాం, ఖచ్చితంగా మా కుర్మలకు రావాల్సిన వాటాను దక్కించుకుంటామని చెప్పేసి అని దాని గురించి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా కూడా ఏ పార్టీలను ప్రశ్నించాలన్నా కూడా మేము సిద్ధంగా ఉంటామన్నా. దానికి మా సేవలు వినియోగించుకోండి అని చెప్పేసి అని కోరుకుంటూ మరొక్కసారి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉద్యమాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డోలు దెబ్బ నాకంత గుర్తొచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమానికి పునాదే బెల్లి లలితక్క డోలు దెబ్బ కుర్మ సంఘం. అది చాలా మందికి తెలియదు. భువనగిరి ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో మారోజు వీరన్న స్పీచ్ తోటి మొట్టమొదట ఈ 3 కులాలు 3 కుటుంబాలు ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉండదు. నెల్లూరు రెడ్లు, కృష్ణా గుంటూరు జిల్లా కమ్మోళ్ళు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, నెల్లూరు రెడ్ల మనీ పవరు, కోస్తాంధ్ర కమ్మోళ్ళు ఈ వెల్కమ్ రెడ్డి ఈ 3 కులాలు 3 కుటుంబాలు ఉన్నంత కాలం ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం రాదు. అందుకనే ఈ ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలుగా విడిపోవాలని మారోజు వీరన్న ఇచ్చిన స్ఫూర్తితోటి డోలు దెబ్బ సంఘం, గొలకుర్మ సంఘం అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఉద్యమ పునాది. మేము కూడా మర్చిపోయినాం, అంటే మీరు ఎంత గొప్పగా చేసిరు అనేది. అంటే ఆ రోజు డోలు దెబ్బ మోగకపోతే, ఈ గొంగడి లేకపోతే తెలంగాణలో ఏ ఉద్యమానికైనా డోలు దెబ్బ గొంగడి అనేది ఇంపార్టెంట్. బండారి పూసుకొని ఆ పవిత్రమైన పసుపుతోటి వచ్చినాకనే ఏ సాంస్కృతిక ఉద్యమమైనా మొదలైంది. అందుకనే మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ పెట్టుకోవాలి, ఒక యూట్యూబ్ ఛానల్, డిజిటల్ మీడియా పెట్టుకోవాలి. మన చరిత్రను మనమే తిరగ రాసుకోవాలి. ఏ అగ్రవర్ణాలలో రాయరు, ఎందుకంటే మన చరిత్రను తీసేస్తారు. ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకి యాదవులకి గొల్ల కుర్మలకి మధ్య గ్యాప్ పెంచుతో తప్ప మనందరినీ ఏకం చేయలేరు. కాళోజీ గారు ఒక మాట చెప్పారు, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. ఇప్పుడే పృథ్వన్న రావాలి. పృథ్వన్న నీకోసం వచ్చి నేను మంచి మీటింగ్ వచ్చినా అన్నని ఎత్తుక్కుంటూ వచ్చినా. యాక్చువల్గా అసలు ముచ్చర్ల సత్యనారాయణ గారు చేసిన గొప్ప పోరాటం
కాళోజీ గారు చాలా మందికి గొప్ప కావచ్చు, కానీ ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవిత చరిత్ర మనమంతా చదవాలి. ఆ రోజుల్లోనే అగ్రవర్ణాలను ఎదిరించి ఒక పంచాయతీ జిల్లా ప్రెసిడెంట్ కావడము, లా చదవడము, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మంత్రి కావడము, మన మహనీయ చరిత్ర మనకి తెలవకపోవడమే మన దుర్మార్గం, మన దౌర్భాగ్యం. కాబట్టి ముందు మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక పండగ సాయన్న కావచ్చు, ఒక చాకలి ఐలమ్మ కావచ్చు, ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారు కావచ్చు, మన గొప్పల చరిత్ర మనకి తెలిస్తే మనకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎవరో బాపనోళ్ళదో, రెడ్డోళ్ళదో, వెలమోళ్ళదో, కమ్మోళ్ళదో చరిత్ర తెలిస్తే మనకి ఇన్స్పిరేషన్ రాదు. కాబట్టి మీరు ఏ విధంగా అయితే బీరప్ప మరియు కురుమ కుల చరిత్ర పెట్టారో, అసలు ప్రపంచ నాగరికతలో యాదవుల నుంచి కానీ గొల్ల కుర్మల నుంచి కానీ కృష్ణుడే మొదటి రాజు, అవునా కదా? మొత్తం ఇవాళ భగవద్గీత కానీ కృష్ణతత్వం నుంచే వచ్చింది. మరి ఆ కృష్ణుడినే అగ్రవర్ణాలు కబ్జా పెట్టారు. మరి మన దేవుళ్ళని, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ చరిత్ర మన భవిష్యత్తు తరాలకు తెలవాలి. నాకు కూడా బీరప్ప చరిత్ర పూర్తిగా తెలియదు. కాబట్టి మనం డిజిటల్ మీడియాలోకి రావాలి. ఇప్పుడే మా జర్నలిస్ట్ సంఘాలన్నీ మీటింగ్ పెట్టాయి. నేను అక్క ఉందన్న ఆనందంతో ధైర్యంతో మాట్లాడుతున్నా. ఏమన్నా పొరపాటున మాట్లాడితే క్షమించండి. మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, వీఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీ. గొంగడి నేసే నైపుణ్యం ఏ అగ్రవర్ణాలకైనా ఉందా? ఒక మేకదో ఒక గొర్రెదో ఉన్ని తీసి ప్రపంచం మొత్తానికి చలి నుండి కాపాడిన చరిత్ర ఇది. నానో టెక్నాలజీ, టెక్స్టైల్ ఇండస్ట్రీలో నానో టెక్నాలజీ. ఇదే జర్మనీలోనో జపాన్లో అయితే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో నోబెల్ బహుమతి రావాలి. ఇప్పుడు ఈ గొంగడి తయారు చేసే నైపుణ్యం మనకి మాత్రమే ఉందా కాదా? అంటే మన నైపుణ్యానికి, మన వృత్తికి మార్కెట్ లింకేజ్ లేకపోవడము, టెక్నాలజీ లింక్ లేకపోవడం వల్ల మన ఉత్పత్తి కులాల మార్కెట్ కూడా అగ్రవర్ణాలు దోపిడీ చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని కులాల చరిత్రని భవిష్యత్తు తరాలకు అందించాలి. వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. మనము ఈ సమాజానికి వెన్నెముక కులాలం. వీఆర్ బ్రిలియంట్, వీఆర్ నాట్ బ్యాక్వర్డ్, వీఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్. మనం ఇప్పటి నుంచి ఏమనుకోవాలంటే బ్రిలియంటా క్రియేటివ్ అనాలి. మన ప్రతి బీసీ కులాల్లో బ్రిలియన్స్ ఉంది, క్రియేటివిటీ ఉంది, టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. మనం మంది కొంపలు కూల్చేటోళ్ళం కాదు, మనం మందికి అన్నం పెట్టేటోళ్ళం, అవునా కదా? ఏ ఊర్లో వచ్చినా కూడా ఇలా ఎక్కడికి పోయినా కూడా ఒక గొల్లైన ఇంటికి, ఒక కురుమైన ఇంటికి పోతే ఒక పాలో, మజ్జిగో, చల్లో ఏదో ఒకటి దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన గొప్పతనాన్ని మనమే తెలియజేసుకోవాలి. మనం యూనిటీగా ఉండాలి. ఫస్ట్ ఏ కులానికి ఆ కులం యూనిటీగా ఉండి, ఇలా బాపనోళ్ళు వాళ్ళు 1% ఉంటే వాళ్ళకి 2% మాట వచ్చింది పొలిటికల్గా, రెడ్డోళ్ళు 5% ఉంటే 50% మాట వచ్చింది, వెలమోళ్ళు 0.5% ఉంటే వాళ్ళకి 20% మాట వస్తుంది. వాళ్ళు తినాల్సినంత తిని మనది కూడా వాళ్ళే తింటుంటే మనం మాత్రం 50 నుంచి 60% ఉన్న మనం 27% రిజర్వేషన్ దగ్గర కూడా ఆగిపోతున్నాం. కేసీఆర్ 33% ఉన్న పంచాయతీ రిజర్వేషన్లని 18% తీసుకొచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి 42% ఇస్తా అంటున్నాడు. మరి 42% మనం 42% ఉన్నామా? కాబట్టి వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అవుతారు. ఈ అగ్రవర్ణాల భాష, ఈ అగ్రవర్ణాల కుట్రలు ఎప్పటికి ఉంటాయి. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ మీడియాని క్రియేట్ చేసుకోవాలి. ఈ రాజ్యం మనది. శ్రామిక కులాల నుంచి, ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన ఈ చేతులే రాజ్యాధికారం చేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మా అక్క 25 ఏళ్ల నుంచి పోరాటంలో ఉంది. ఎర్రజెండా పోరాటంలో ఉంది, పిక్కు పోరాటంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ పోరాటంలో ఉంది. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటాం, మనం కుట్రలు చేయం, ఎవరు సొమ్ము తినం, కానీ మన మీద కుట్రలు చేస్తారు. ఇప్పుడు పృథ్వన్న రేవంత్ అన్న ఇద్దరు ఫ్రెండ్స్. మరి పృథ్వన్నకి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా? పృథ్వన్నకి మంత్రి అయ్యే అర్హత లేదా? ఎందుకంటే ఆయన ఎవరిని పోయి ఏది అడగడు, ఎవరికి కుట్రలు చేయడు. అదే పృథ్వన్న ప్లేస్ లో ఒక పృథ్వీ రెడ్డియో, పృథ్వీ చౌదరియో, పృథ్వీ రాజో ఉంటే ఆయన ఇప్పటికి ముఖ్యమంత్రి అయ్యేటాడు. కాబట్టి నేను చెప్తున్నా అంటే కలిసి నిలుద్దాం, నిలిచి గెలుద్దాం. మనం అందరం పుట్టుకతోటే బాహుబలులం. మనము ఎవరికి వెన్నుపోటు పోల్చే ఆయన ఎవరు? కట్టపలం కాదు. కాబట్టి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాదు. మనని కించపరిస్తే మాత్రం ఉండుకోవద్దు. ఆత్మగౌరవం లేని జాతులకి, అడక్క తినే జాతులకి ఎప్పటికీ రాజ్యాధికారం రాదు. మనం అడుక్కుంటే ఇలా ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా హక్కులు ఉన్నాయి, రక్షణలు ఉన్నాయి, వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చింది. సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాటే. మన వాటా మనం అడగకపోతే అది మన తప్పు అవుతుంది. కాబట్టి మన వాటా మనం సాధించుకోవాలంటే కల్చరల్ మూమెంట్, ఫిలాసఫికల్ మూమెంట్ రావాలి. మన చరిత్రని మనం నిర్మించుకోవాలి. రాజ్యాధికారం డైరెక్ట్ అడుక్కుంటే వచ్చేది కాదు. మన కల్చర్ని, మన ఆత్మగౌరవాన్ని, మన జాతి మహనీయుల చరిత్రని మన భవిష్యత్తు తరాలకి తెలియజేస్తేనే. ఒక పొలిటికల్ పవర్ అంటే ఎమ్మెల్యేనో ఎంపీ అని కాదు.
ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎకనామిక్ అన్నిట్లలో మనం ముందుకు రావాలి. కాబట్టి మనం బానిసలం కాదు, మనం బాహుబలం అనే విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఒకవేళ నాకు తెలియక ఏమైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. జై కుర్మ, జై బీసీ, జై బహుజన. పోరాటాల పొద్దు పొడుపు, పోరాటాల పొద్దు పొడుపు, కడవండి కడుపు నిండా గన్న కొడుకు. పోరాటాల పొద్దు పొడుపు, కడవెండి కడుపు నిండా గన్న కొడుకు. విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు. విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు. దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము, పల్లె పల్లెకేగా బాకేని త్యాగము. నేలమ్మ నేలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. నేలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. మొట్టమొదటి సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి మీద ఆ చరణం ఆయన స్మరించుకోవాలి కాబట్టి నేను వాడిన. మా విఠల్ చెప్పినట్టు బ్రిలియంట్ కమ్యూనిటీస్, క్రియేటివ్ కమ్యూనిటీస్ హ్యావ్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ లెక్క అయిపోయింది మన పరిస్థితి. అడకతిన్న జాతుల లెక్క తయారైనాం మనం. అదే ఉన్నది మాట్లాడుకో, ఉన్నట్టు చెప్తాం. అన్నిట్లో ఉన్నాం, అన్నిట్లో దేంట్లో లేదు. నాగరిక వ్యవస్థ ఎట్లకెళ్ళి వచ్చింది? గొల్లో లేని నాగరిక వ్యవస్థ వచ్చిందా? అందులో బంధువులందరికీ దండం మొదలు. నాగరిక వ్యవస్థ ఎడకెళ్ళి వచ్చింది? గొర్రె కాసుకుంటూ పోయి పూట ఆడనో ఏ చెట్టో ఏ కుంటనో ఏడ మనుషులు ఉండేటట్టుగా ఇక సౌకర్యం ఉన్నది అన్నప్పుడే ఆడికెళ్ళి పోయి ఆవాసాలని ఎట్లా తయారని. మా దగ్గర ఇక్కడ దేశముఖి అని ఊరు ఉంటుంది. అంటే చాలా మీరు ఈ సృష్టిలో ఎక్కడ చూసినా కానీ గొర్రెలు కాసుకుంటూ పోయే నీళ్ళ సౌలత్ ఉంటుంది. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పాడ ఏరును ద్విజుడుని చొప్పడినట్టు ఊర నుండము చొప్పడకున్నట్టు ఊర చొరక ముసుమతి అని ఇవి ఉండాలట. ఆ ఏర్లు ఎక్కడున్నాయి? ఆ వైద్యుడు అంటే ఆ మూలికలు గీలికలు ఎలా దొరుకుతాయి? మా వాళ్ళంతా సైంటిస్టులేనా? ఎందుకంటే ఇప్పుడు ఏ ఆకులో ఏ పసరు ఉంటే ఫస్ట్ గొర్రెకి పెట్టే తర్వాత మనుషుల కాడికే కదా, టెస్టింగ్ అయినాకనే కదా ఇప్పుడు కోతులకు కుక్కలు కానీ చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఎవరు చేసిరు మరి? ఇవన్నీ చేసిన ఈ జాతులే కదా. ఇది ఒక పక్కన పెడదాం. ఫిలాసఫర్స్ ప్రపంచంలో 3 ఫిలాసఫీలు. భగవద్గీత కృష్ణుడు, గొర్రెల కాసేట ఆయన్నే. ప్రాఫిట్ మహమ్మద్ ఇలా గొర్రెల కాసేట ఆయన్నే. ఇంకో ఆయనే యేసు బైసాబ్ కూడా తన గొర్రెల కాసిన ఆయనే. ఏది చూసినా గాడికెళ్ళి వచ్చింది, వృత్తి మాత్రం అక్కడికి వెళ్ళి వచ్చింది. కానీ అంత మేధో సంపత్తి ఉంది, ప్రపంచానికి డైరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ చాలా 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 అవమానపడేటువంటి పరిస్థితులలో ఉన్నారు. నాయకత్వ లక్షణాలు కూడా ఉండి గతంలో రాజ్యాలు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇవాళ బికారిగాళ్ళ లెక్క అయిపోయారు. ఏమనుకోదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. మన సంస్కృతిని మన ఆచారాల్లో మన సంబంధించినటోళ్ళే ద్వేషించుకునే పరిస్థితి. నాకు చాలా సంతోషం కలదు. ఈ గొంగడి ఏచిరు నాకు ఒక 3-4 మీటింగ్లలో వచ్చి అది భుజం మీద చేసుకున్నాడు. మన లోపట ఐకమత్యం కావాలి. ఈ గొల్ల ఆ గొల్ల ఇవన్నీ అటు ఇటు జర పక్కకు పెట్టి అందరం జర ఒక్క తాటి మీదకి వచ్చి కూర్చొని వెనుకట ఎట్లయితే ఉండేనో జనాలందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు ఓ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి స్థాయిలో ఉండాలి కదా. మరి త్యాగం ఎవరిది? ఉండాలనా లేదా? వీటిలో ఎప్పుడు మా అక్క గాడినే ఉన్నది. నేను ఎప్పుడు అవుతుంది అనుకున్నా, 15 ఏళ్ళ కిందనే అవుతుంది అనుకున్నా. కానీ అరే అన్నీ ఉన్నాయి కదా, అన్ని అర్హతలు ఉన్నాయి. తుపాకీ పట్టేది మనమే, అడుగులో పోయేది మనమే, బయటికి వచ్చేది మనమే, వాళ్ళ దగ్గరనే ఉండాలి. నేను ఒక విషయం చెప్తాను నేను మీకు, అంటే అన్నేదాకా భావించకండి. కానీ తను ఒక్కదాని పేరు మీద 1,00,000 మందితోటి పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుర్రి. ఆమె ఎమ్మెల్యే కాకపోతే నన్ను అడుగురి. ఒక కులం బయటికి రాండి. తన కాదు ఇంకెవరైనా కులంకి వెళ్ళి 1,00,000 మంది. ఏం లేదు వీళ్ళకి ఇస్తారా లేదా మీరు ఛాలెంజ్ చేసి చెప్పుర్రి. రేపు పొద్దుగాల ఇది ఒకటే కాదు, ఇచ్చాడ బానిసలక ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లా కట్టె పట్టుకొని ఇట్లా గద్దరు కొడతారు కదా, ఇట్లా కట్టె పట్టుకొని ఇట్లా కొట్టి నిలబడవచ్చు. ఇట్లా ఈ జాతులకు ఏదంటే చేసేటువంటి దమ్ము ఆ సాహసము ఈ జనం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అవి మన దగ్గర లేవు. మంది విలువగానే ఒకటే పోకడ పోతూనే ఉంటారు. వాడు 500 1000 రూపాయలు ఇస్తే గొర్రెలు ఎట్లా పోతాయి అట్లా పోతూనే ఉంటారు. ముందటి 2-3 మేకలను మనోళ్ళనే మేకలను తయారు చేసి పెడితే దాన్ని బట్టి మనం పోతూనే ఉన్నాము. అది బంద్ చేసి మన జాతులను కాపాడుకోవాలంటే రాజకీయ నాయకత్వం తప్ప వేరేది ఏది లేదు. మానవెత్తు బంగారం కన్నా మీ సమెత్తు అధికారం గొప్పదట.
ఆ అధికారంకు మన జాతులు దూరం ఉన్నాయి. అధికారం సోయొచ్చినాడు మనం చాలా ఎదగగలుగుతాం. సమాజానికి ఎంతో ఒక మార్గదర్శకులుగా మనం నిలబడతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీరప్ప.